హోమియోపతి ట్రీట్మెంట్ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, మెయిన్‌గా చాలా ఎక్కువ టైం పడుతుంది అనేటటువంటిది చెప్తూ ఉంటారు. ఎక్కువ కాలం వాడాలి అనేటటువంటి చెప్తూ ఉంటారు. కాకపోతే అది అపోహ మాత్రమే. ఎందుకంటే హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెడిసిన్ అనేది కరెక్ట్‌గా సూటబుల్ అంటే బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని పర్ఫెక్ట్ సిమిలిమమ్ మెడిసిన్స్ అనేది ఇవ్వగలిగితే గనక అది బాడీ లోపల చాలా తొందరగా చేంజెస్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బాడీ యొక్క శరీర తత్వాన్ని రీత్యా మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ మెడిసిన్ అనేది ఆ బాడీకి సూటబుల్గా ఉండేటప్పుడు ఇమ్మీడియట్గా బాడీ యొక్క మెటబాలిక్ చేంజెస్ని నార్మలైజ్ చేయడం అనేది మాత్రం చాలా తొందరగా చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ చేయడం అనేది ఆ మెడిసిన్కి కరెక్ట్గా ఆ బాడీకి సూటబుల్గా ఉంటుంది కాబట్టి వన్స్ ఆ మెడిసిన్ ఎప్పుడు అడ్మినిస్టర్ చేస్తామో ఇమ్యూనిటీ అనేది మళ్ళీ అగైన్ ఏదైతే తక్కువగా అదే లో లెవెల్ ఇమ్యూనిటీ ఉంటుందో అది మనకి ఇంప్రూవ్ అవుతూ నార్మలైజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో మనకి లోపల జరిగేటటువంటి చేంజెస్ ఏవైతే అబ్నార్మల్గా సిస్టమ్స్ అనేది మారుతున్నాయో అన్నిటి కూడా నెమ్మదిగా నార్మలైజ్ అవ్వడం జరుగుతుంటుంది. అంటే దట్టు మన బాడీయే న్యాచురల్గా లోపల నుంచి ఆ అబ్నార్మల్ చేంజెస్ అన్నిటిని నార్మలైజ్ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా బాడీ యొక్క ఇమ్యూనిటీ పెరుగుతూ నార్మలైజ్ చేసుకోవడం దానంతటిదే జరుగుతుంది కాబట్టి డిసీజెస్ అనేవి తగ్గుతూనే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరగవు. ఇట్లా మనం కరెక్ట్ అయినటువంటి హోమియోపతిక్ మెడికేషన్ ట్రీట్మెంట్ మనం ఫాలో అవ్వగలిగితే కనుక చాలా ఎర్లీగా చేంజెస్ వస్తాయండి. చాలా తొందరగా పూర్తిగా నయం అవ్వడం కూడా మనం చూస్తామండి.